టీ20 ఫార్మాట్ లో భారత బౌలింగ్ దళాన్ని తట్టుకోలేక ఇంగ్లాండ్ బ్యాటర్స్ చేతులెత్తేశారు. అత్యంత వేగంగా బంతులు సంధించే మార్క్వుడ్ ఇండియన్ ఓపెనర్స్ ముందు చిన్నబోయాడు. ప్రపంచ అగ్రశ్రేణి జట్ల జాబితాలో ఇంగ్లాండ్ భారత్ ముందు కనీసం పోటీ లేక చతికిలబడింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ప్రేక్షకులతో కిక్కిసిన ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్లు మొదట టీ20లో తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఆహ్వానించింది. ఆరంభ ఓవర్ నుంచి నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన ఇండియన్ సీమ్ బౌలర్ హర్షదీప్ సింగ్ ప్రత్యర్థిని గడగడలాడించాడు. హర్షదీప్ దెబ్బకు డేంజరస్ బ్యాటర్ గా పేరున్న ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా మరో ఓపెనర్ డకెట్ రింకు సింగ్ పట్టిన ఎక్స్ట్రాడనరీ క్యాచ్ తో 4 పరుగులకే పెవలించేరాడు. మరో ఎండ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలివిగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ముందుగానే బరిలో దించాడు. క్రీజ్ లో నిలదొక్కుంటున్న హ్యారీ బ్రూక్ ను వరుణ్ చక్రవర్తి సంధించిన మ్యాజిక్ డెలివరీతో బౌల్ చేసి ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇచ్చాడు. అది చాలదన్నట్లు అదే ఓవర్లో భారీ హిట్టర్ లివింగ్స్టన్ ఎదుర్కొన్న రెండవ బంతికే వరుణ్ మాయలో చిక్కుకుని క్లీన్ బౌల్ అవడంతో ఇంగ్లాండ్ పీకలోతు కష్టాలు ఇరుక్కుపోయింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తోడు ఫీల్డర్స్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ కు పరుగులు రావడం గగనమైంది. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. బట్లర్ వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడగా నితీష్ కుమార్ రెడ్డి బౌండరీ లైన్ దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చి ముందుకు డైవ్ చేస్తూ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 132 పరుగులకి ఆల్అౌట్ అయ్యి నామమాత్రమే స్కోర్ మాత్రమే నమోదు చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను పడగొట్టారు. ఈ మ్యాచ్ లో తీసిన 2 వికెట్లతో హర్షదీప్ సింగ్ ఇండియా తరపున టీ20 క్రికెట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా రికార్డు నెలకొల్పాడు. 133 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన భారత ఓపెనర్స్ ఇంగ్లాండ్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు. మొదటి ఓవర్ జాగ్రత్తగా ఆడిన శాంసన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో అద్భుతమైన ఫుట్ వర్క్ తో చెలరేగి 4 ఫోర్లు 1 సిక్సర్తో 22 పరుగులు పిండుకున్నాడు. అయితే కొంచెం బెటర్ గా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఒకే ఓవర్ లో సంజు శాంసన్ మరియు సూర్యకుమార్ యాదవ్ వెనక్కి పంపి ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆ సంతోషం ఇంగ్లాండ్ మర్చిపోయేలోపే ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ క్రీజ్ లో ముందుకి వెనక్కి కదులుతూ స్పిన్ బౌలర్ లేక ఫాస్ట్ బౌలర్ తేడా లేకుండా సిక్సర్లతో హోరెత్తించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న అభిషేక్ శర్మను ఆపడం ఇంగ్లాండ్ తరం కాలేదు. 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 79 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ బౌలింగ్ లో పెవలించేరాడు. తిలక్ వర్మ 3 ఫోర్లతో 19 పరుగులు రాబట్టి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. 13 ఓవర్లపై టార్గెట్ ని ఛేదించి ఘన విజయాన్ని అందుకున్న భారత్ 1-0తో సిరీస్ లో ముందంజలో ఉంది. 3 వికెట్లు వేసి ఇంగ్లాండ్ పతనాలు సాధించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి నిలిచాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.